అమరావతిలో శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో నారా లోకేష్ చేసిన ఒక పని ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ దృశ్యం చూస్తే నాయకుడు కాదు, నిజమైన జననాయకుడు పుట్టాడు అని మీరు కూడా అనకుండా ఉండలేరు. పొట్టి శ్రీరాములు గారు తెలుగు జాతి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని నిరాహార దీక్ష చేపట్టి చివరికి తన ప్రాణాలను అర్పించారు. ఆయన త్యాగం వల్లే రాష్ట్రం ఏర్పడింది. అలాంటి మహానుభావుడిని గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో 58 అడుగుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించింది. అయితే ఈ కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. నారా లోకేష్ గారు చాలాసార్లు పొట్టి శ్రీరాములు గారి గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు. తన పాదయాత్ర సమయంలో కూడా ఆయన స్వయంగా పొట్టి శ్రీరాముడు గారి నిలయాన్ని సందర్శించారు. ఇప్పుడు మరోసారి ఆయనకు పొట్టి శ్రీరాముడు గారి పట్ల ఉన్న గౌరవం స్పష్టంగా కనిపించింది. విగ్రహ ఆవిష్కరణ అనంతరం అక్కడ ఉన్న నాయకులందరూ నివాళులర్పించారు. అదే సమయంలో నారా లోకేష్ గారు కూడా విగ్రహానికి నివాళులర్పించారు. అంతటితో ఆగకుండా పొట్టి శ్రీరాముడు గారి విగ్రహానికి పాదాభివందనం చేశారు. ఈ దృశ్యాలు చూసిన ప్రజలు సోషల్ మీడియాలో ఒకటే కామెంట్ చేస్తున్నారు. ఇదే కదా నిజమైన గౌరవం, ఇదే లోకేష్ గొప్పతనం